హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మేము మా ఇంట్లో కలాకండ స్వీట్ చేశాను. సో నేను స్టార్టింగ్ నుంచి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ కొంచెం మిస్ అయింది కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. సో నేనైతే కొంచెం సేపటి తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మేము 1 లీటర్ పాలు తీసుకున్నాము. పాలు తీసుకొని మినిమం ఒక 15 మినిట్స్ వరకు ఆ పాలని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. సో చుట్టూ మిగుడు ఉంటుంది కదా, దాన్ని కూడా లోపలికి అనుకుంటూ అలా తిప్పుకుంటూ వేడి చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత పాలు అనేవి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. అలా వచ్చిన తర్వాత పాలను విరపాలి అంటే అందులో కొంచెం నిమ్మరసం కానీ బెల్లం కానీ వేసుకుంటే పాలు విరిగిపోతాయి. సో అలా విరిగిపోయాక కొంచెం సేపు తిప్పుకుంటూ ఉంటే అది బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం దాంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత మనం ఏదైనా షేప్లో ఉన్న గిన్నె కానీ లేదా ఇలా మూత తీసుకొని అందులో మనం సర్వ్ చేసుకోవాలి. మన స్వీట్ని అయితే ఇలా పెట్టేసుకున్నాము. మేమైతే ఫైనల్గా ఇలా వచ్చేసింది మా అవుట్పుట్. సో టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. సో మా హస్బెండ్ వచ్చేసి టేస్ట్ చేయమని చెప్పేసి నాకు పెట్టారు. తిన్నాను. తినేటప్పుడు ఏం అనిపించలేదు, బట్ తిన్నాక మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. చాలా బాగా అనిపించింది. సో తనకు కూడా తినమని నేను పెడుతున్నానమాట. చూద్దాం ఏమిస్తాడో ఎక్స్ప్రెషను.